నాయకుడు లేడు, నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు. కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశమంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు. వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలేమన్నారు వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు. ప్రధానమంత్రి గారు, పరీక్షా పే చర్చా కర్నే వాలే ప్రధానమంత్రి జీ పరీక్ష లీక్ పే క్యూ నహీ చర్చా కర్తే హో? పరీక్ష లీక్ మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్ష పే చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ పిల్లలు అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు విశ్వగురువు, నువ్వు విశ్వగురువు కదా, మరి ఎందుకు నోరు విప్పుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతుంటే గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఏమంటున్నారు? మీరు యుద్ధమే ఆపినా అన్నారు కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆపినోనివి, పిల్లల కన్నీళ్లు ఆపలేవా, పిల్లల మీద జరుగుతున్న దాడులు ఆపలేవా ఢిల్లీలో అని అడుగుతున్నారు. సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, పిల్లల మీద బ్రాండేసి బదనాం చేయడం కాదు. ఒకడు అర్బన్ నక్సలైట్ అంటాడు, ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు. మాట్లాడితే గొంతు విప్పితే, మీకు వ్యతిరేకంగా గలం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు ఇంకా అన్నిటికన్నా గొప్పగా అనిపించింది, మీకు చెప్తా. ఎంత బాగా అనిపించిందంటే, నాకు మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు, మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినారు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలున్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్లీ చెప్తా ఉన్నా, మోడీ గారు, నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళ. వాట్సాప్ వాళ్ళంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళంటే అందుభక్తులు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో, ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. కానీ ఒకటి మాత్రం పక్కా,